Hello everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. అయితే ఈరోజు వీడియోలో ఓటింగ్కి లేదా ఓట్కి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో గనక యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ చిన్న లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగినట్టు క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈస్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది రోకలి. అయితే రోకలిని మనం ఇంగ్లీష్లో పెసిల్ అని చెప్తాం. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, ఈ ఎండలో ఎక్కడికి వెళ్ళావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ గో ఇన్ ద సన్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈస్ రోటి పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా. అయితే రోలుని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్, నేను 10 సార్లు ఓటు వేశాను. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈస్, నువ్వు ఓటు వేసావా? ఇలా అడుగుతూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ ఓట్ ఈ విధంగా అడుగుతాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్, దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఓటింగ్. అంటే నేను ఇదే మొదటిసారి ఓట్ చేస్తున్నాను లేదా నేను ఇదే ఫస్ట్ టైం ఓట్ వేస్తున్నాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఓటెడ్ వన్స్ బిఫోర్. అంటే నేను ఇంతకు ముందే ఓటు వేశాను అని. అదే హౌ మెనీ టైమ్స్ హ్యావ్ యూ ఓటెడ్ సో ఫార్ అంటే నువ్వు ఇప్పటికీ ఎన్నిసార్లు ఓట్ చేశావు లేదా ఎన్నిసార్లు ఓటు వేశావు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, ఓటు వేయడానికే ఇక్కడికి వచ్చాను. వేరే ఊళ్ళ నుండి ఓటు వేయడానికి వెళ్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ కేమ్ హియర్ టు ఓట్ ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఐ యామ్ కరెంట్లీ స్టేయింగ్ ఇన్ బెంగళూరు అండ్ కేమ్ టు విజయవాడ టు ఓట్. అంటే నేను ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాను, ఓటు వేయడానికే విజయవాడకి వచ్చాను అని. ఇంకొక ఎగ్జాంపుల్, అలాంగ్ విత్ మీ మెనీ ఎంప్లాయీస్ కేమ్ హియర్ ఫ్రమ్ దేర్. అంటే నాతో పాటు ఇంకా చాలామంది ఎంప్లాయీస్ లేదా ఇంకా చాలామంది ఉద్యోగులు అక్కడి నుండి ఇక్కడికి వచ్చారు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, అక్కడ పెద్ద లైన్ ఉంది. ఓటు వేసేటప్పుడు ఇలా లైన్ ఉంటుంది కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో దేర్ వాజ్ అ బిగ్ లైన్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, దేర్ ఆర్ మెనీ పీపుల్ స్టాండింగ్ ఇన్ లైన్. అంటే అక్కడ చాలామంది లైన్లో నిలబడి ఉన్నారు లేదా నించున్నారు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్, I stood in line for half an hour and voted. That's why I was very thirsty. అంటే నేను అరగంటకు పైగా లైన్లో నిలబడి ఓటు వేశాను, అందుకే నాకు చాలా దాహంగా ఉంది అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్, ఓటుకి డబ్బులు తీసుకున్నావా? ఎలక్షన్ ముందు ఇలా డబ్బులు పంచిపెడుతూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో Did you take money for your vote? ఈ విధంగా అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, they came to my house and gave me money, so I took it, but I will vote for those I like. They came to my house and gave me money, so I took it, but I will vote for those I like. అంటే వాళ్ళు మా ఇంటికి వచ్చి నాకు డబ్బులు ఇచ్చారు, అందుకే నేను తీసుకున్నాను, కానీ నాకు నచ్చిన వాళ్ళకే నేను ఓట్ చేస్తాను అని. Another example,
I don't like to take money, so I didn't take it. Or I don't like to take money, so I didn't take it. అంటే నాకు డబ్బులు తీసుకోవడం ఇష్టం లేదు, అందుకే నేను తీసుకోలేదు అని. సెంటెన్స్ నెంబర్ 5 is ఇంకా ఓటు వేయలేదా? ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో haven't you voted yet? haven't you voted yet? ఈ విధంగా అడుగుతాం. yet అంటే ఇంకా అని. Now the first example is I can't go in the sun, so I will go after the sun subsides a bit. I can't go in the sun, so I will go after the sun subsides a bit. అంటే నేను ఈ ఎండలో వెళ్ళలేను, అందుకే కాస్త ఎండ తగ్గిన తరువాత నేను వెళ్తాను అని. సబ్సైడింగ్ అంటే తగ్గడం లేదా తగ్గుముఖం పట్టడం అని. Now the example number 2 is I woke up early in the morning and went to vote. I woke up early in the morning and went to vote. అంటే నేను ఉదయాన్నే నిద్రలేచి ఓటు వేయడానికి వెళ్ళాను అని. Now the sixth sentence is వచ్చేసరికి సాయంత్రం అవుతుంది లేదా నేను వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో ఇట్ విల్ బీ ఈవినింగ్ వెన్ ఐ కమ్. ఇట్ విల్ బీ ఈవినింగ్ వెన్ ఐ కమ్. ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ విల్ బీ ఈవినింగ్ వెన్ ఐ కమ్, సో యూ గో అండ్ ఓట్. ఇట్ విల్ బీ ఈవినింగ్ వెన్ ఐ కమ్, సో యూ గో అండ్ ఓట్. అంటే నేను వచ్చేసరికి సాయంత్రం అయిపోతుంది, కాబట్టి నువ్వు వెళ్ళి ఓట్ చెయ్యి లేదా నువ్వు వెళ్ళి ఓటు వేసేయి అని. Another example is I will try to come soon and vote for sure. I will try to come soon and vote for sure. అంటే నేను త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను, అలాగే ఖచ్చితంగా ఓటు వేస్తాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ చుట్టాలందరూ ఓటు వేయడానికి వచ్చారు లేదా బంధువులందరూ ఓటు వేయడానికి వచ్చారు. ఇలా కూడా జరుగుతూ ఉంటుంది కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఆల్ our relatives came to vote. All our relatives came to vote. ఈ విధంగా చెప్తాం. Now the first example is all my relatives came to our house to vote and we all voted together. All my relatives came to our house to vote and we all voted together. అంటే మా బంధువులందరూ మా ఇంటికి వచ్చారు లేదా మా బంధువులందరూ మా ఇంటికి ఓటు వేయడానికి వచ్చారు, అలాగే మేమందరం కలిసి ఓటు వేశాము అని. ఇంకొక ఎగ్జాంపుల్ I don't even know if I will vote this year. I don't even know if I will vote this year. అంటే ఈ సంవత్సరం లేదా ఈసారి ఓటు వేస్తానో లేదో నాకు కూడా తెలియదు అని. Now the last sentence is నీ ఓటుని ఎవరికి వేశావు? ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో Who did you vote for? Who did you vote for? ఈ విధంగా అడుగుతాం. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ I cast my vote for those who I thought would do well. I cast my vote for those who I thought would do well. అంటే ఎవరైతే మంచి చేస్తారు అని నాకు అనిపించిందో నేను వాళ్ళకే ఓటు వేశాను అని. Now the example number 2 is I won't tell you who I voted for. Or I won't tell you at all who I voted for. అంటే నేను ఎవరికి ఓటు వేశానో నీకు అస్సలు చెప్పను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.